హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అయితే ఈ వీడియో మెయిన్గా ఎవరైతే ఈవీ కార్ పర్చేస్ చేయాలని ప్లాన్లో ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఎందుకంటే మనం ఈవీ కార్ పర్చేస్ చేస్తున్నామంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ముందు చూసుకోవాలి. చూసుకున్నాకే కార్ పర్చేస్ చేయాలి. సో నేను కార్ పర్చేస్ చేశాక కొన్ని మిస్టేక్స్ అయితే నేను చేశాను. అవి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల కొన్ని జరిగినాయి. సో అలాంటివి మీకు అవ్వకూడదు అనేది మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్. మెయిన్గా ఒక ఈవీ కార్ పర్చేస్ చేస్తున్నామంటే ఈవీ కార్లో మనకి ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సో ఈవీ కార్లో మనకి ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాపర్ ఛార్జింగ్ లేనప్పుడు ఈవీ కార్ కొనడం కూడా పాయింట్లెస్ అసలు. ఇప్పుడు కార్లో మనకి ఏ కార్ అనేది తీసుకోండి, ఈవీ కార్స్ కంపెనీ నుంచి స్టాండర్డ్గా మనకి 3.5 ఛార్జర్ అయితే, పోర్టబుల్ ఛార్జర్ అయితే ఫ్రీగా వస్తుంది. సో వెదర్ యూ గో ఫర్ బేస్ వేరియంట్, టాప్ వేరియంట్, మిడ్ వేరియంట్, ఏ వేరియంట్ అయినా మీకు 3.5 పోర్టబుల్ ఛార్జర్ అయితే ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. కానీ మీరు ఏమైనా టాప్ ఎండ్ తీసుకుంటున్నారు అనుకోండి, మీకు 7.5 ఏసీ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అది కూడా స్లో ఛార్జరే, ఏసీ ఛార్జర్. 3.5 ఏంటంటే చాలా టైం టేకింగ్. ఒక 0 to 100 అవ్వాలంటే మినిమం టు మినిమం 16 hours పడుతుంది. సో అది చాలా ఎక్కువ టైం కాబట్టి మనకి ఏసీ 7.5 ఛార్జర్తో చేస్తే మనకి 8 hours ఛార్జ్ అయితే అవుతుంది కారు. సో లిటరలీ 50% ఫాస్ట్గా అవుతుంది 3.5 కన్నా. ఇష్యూ ఏమైందంటే మా కార్ వచ్చి నెక్సాన్ 45 ఎంపవర్డ్ ప్లస్, అంటే ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది కదా 45 వేరియంట్, అది. సో దాంట్లో ఇది టాప్ ఎండ్ వేరియంట్. సో కార్ అయితే పర్చేస్ చేసాం. కార్ పర్చేస్ చేశాక టాటా పవర్ నుంచి మనకి సర్వేకి వస్తారు. టాటా ఇన్స్టాలేషన్ చేయడానికి, ఛార్జర్ ఇన్స్టాలేషన్ చేయడానికి టాటా పవర్ నుంచి అయితే సర్వేకి వస్తారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెక్ చేశాక వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ మీటర్ వచ్చేసి 1 ఫేస్ మీటర్ ఉంది, కానీ 7.5కి 3 ఫేస్ మీటర్ కావాలని చెప్పారు. సో యూజువల్గా ఏంటంటే మన అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ మ్యాక్సిమం ఇంట్లో యూసేజ్కి మనం 1 ఫేస్ మీటరే ఉంటుంది. సో అలాగే ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా 1 ఫేస్ మీటర్ ఉంది. 7.5 వాట్ యూస్ చేయాలంటే మీరు మీటర్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి అని చెప్పారు. సో మీటర్ అప్గ్రేడేషన్కి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మీటర్ అప్గ్రేడేషన్ ఈజీనే. మీరు వెళ్ళి మీకు ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు జస్ట్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయితే చేస్తారు, అప్గ్రేడ్ అవుతుంది. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఈ మీటర్ అప్గ్రేడేషన్ ఆప్షన్ లేదు, వాళ్ళు అలో చేయట్లేదు ఈ కమ్యూనిటీలో. సో దానివల్ల మేమేంటంటే మాకు కంపెనీ నుంచి 7.5 వాట్ ఛార్జర్ అయితే వచ్చింది, దాన్ని యూస్ చేసుకోవడానికి లేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీరు కనుక ఈవీ కార్ చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి. అందులోనూ ఇప్పుడు ఏంటంటే మేము కంపెనీ నుంచి అయితే ఇది మాకు ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ ఏం కాదు, మనం ఆల్రెడీ టాప్ ఎండ్ తీసుకుంటున్నాం అంటే దానికి తగ్గ ప్రైస్ మనం పే చేస్తున్నాము. సో కొంతమంది ఏంటంటే కావాలని ఎక్స్ట్రా పే చేసి మరీ తీసుకుంటారు 7.5. సో అది 7.5 ఐ థింక్ ఆల్మోస్ట్ మనం 50 నుంచి 60,000 ఎక్స్ట్రా పే చేయాలి దానికి. సో ఇవన్నీ పే చేసి తీసుకునేటప్పుడు తర్వాత మనకి ఆ ఆప్షనే లేదంటే అది ఇట్స్ యూజ్లెస్, మనకు డబ్బులు చాలా వేస్ట్ అవుతున్నాయి. సో అందుకే ఆ మిస్టేక్ మాకు అయిపోయింది. సో అది మీకు అవ్వకూడదు అనేది మీరు ఇవన్నీ చూసుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్స్, ప్లీజ్ ఇవి చెక్ చేయండి ఫస్ట్ వెళ్ళి. మీకు కొన్ని అపార్ట్మెంట్లో అయితే ఛార్జరే అలో చేయట్లేదు, అది ఇంకా దారుణం. సో ఒకసారి వెళ్ళి మీరు వీటి గురించి తెలుసుకోండి. ఈవీ కార్స్ ఛార్జింగ్ మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చా, చేయాలన్నా ఒకవేళ 7.5 మనం వేయించుకోవాలంటే మన మీటర్ ఎంత ఉంది. సో మీ మీటర్ 3 ఫేస్ ఉంటే ఇష్యూనే లేదు. ఒకవేళ మీ మీటర్ కనుక 3 ఫేస్ లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవచ్చా, చేసుకునే ఆప్షన్ మీ కమ్యూనిటీలో ఉందా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా సేవ్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వదు. దాన్ని బట్టి మీరు ప్లాన్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ చూసుకోవాలి. మనం కార్ తీసుకున్నాక చూసుకుంటే మనకి యూజ్లెస్. నాకు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక నాకు ఇలాంటి మిస్టేక్స్ అయినాయి. అలాంటి మిస్టేక్స్ మీకు అవ్వకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే కంపెనీ నుంచి మనకి 1 సెకండ్. ఓకే, సో కంపెనీ నుంచి ఇంకోటి ఏంటంటే మనకి 15 మీటర్స్ వరకు కంపెనీ ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో 15 మీటర్స్ తర్వాత మీరు ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత మీరు కంపెనీకి ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పుడు సపోజ్ మీ మీటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మీటర్ నుంచి మీ పార్కింగ్ ప్లేస్ ఒక 20 to 25 మీటర్స్ ఉందనుకోండి. సో ఎగ్జాంపుల్ 20 మీటర్స్ తీసుకోండి. 20 మీటర్స్ ఉంటే
15 మీటర్స్ కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి ఎలాంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవు, కేబుల్స్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. కానీ ఏదైతే ఎక్స్ట్రా 5 మీటర్స్ ఉంది కదా, దానికి మీరు కేబుల్కి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో పర్ మీటర్ ఐ థింక్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే 660 రూపీస్ పర్ మీటర్ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో 660 రూపీస్ పర్ మీటర్, అది లిటరలీ చాలా ఎక్కువ. మా కార్కి ఏంటంటే 7.5 వాట్ ఛార్జర్ వచ్చింది కాబట్టి కంపెనీ నుంచి 7.5 మాత్రమే ఫ్రీగా ఫిట్ చేస్తారు. సో మీరు స్లో ఛార్జింగ్ మాకు ఫిట్ చేయండి అన్న చేయరు వాళ్ళు ఫ్రీగా. ఇప్పుడు మాకేమో ఆప్షన్ లేదు, మేము ఛార్జింగ్ ఖచ్చితంగా ఏదో చేయాలి కాబట్టి మేము 15 ఆంపియర్ సాకెట్ ఉంటుంది కదా, లైక్ మీరు వాషింగ్ మషిన్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవి వాడతాం కదా, అలాంటి సాకెట్ అయితే మేము ఫిట్ చేయించాము. దీన్ని కంపెనీ నుంచి అయితే ఫ్రీగా చేయరు, ఇది మనం ఎక్స్ట్రా పే చేసి మనం మన పర్సనల్గా చేయించుకోవాలి. ఎందుకంటే మన కార్కి 7.5 వస్తుంది కాబట్టి 7.5 మాత్రమే ఫ్రీగా చేస్తారు. సర్లే మేము లాస్ట్కి ఏమనుకున్నాం అంటే ఇంకా సరే ఫిట్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ ఆలోచిస్తే చేయించుకున్న యూజ్లెస్, ఎందుకంటే అది సపోర్ట్ చేయదు. ఇన్స్టాలేషన్ అయితే ఇష్యూ లేదు, ఇన్స్టాలేషన్ వాళ్ళు చేసేస్తారు కంపెనీ వాళ్ళు, కానీ మీకు మీటర్ అంత సపోర్ట్ చేయదు కాబట్టి అది ఛార్జింగ్ అంత అవ్వదు. మీరు ఎంత పెట్టినా 3.5 తీసుకుంటుంది అది. సో మళ్ళీ దానికి మేము మా పార్కింగ్ ప్లేస్ నుంచి మా మీటర్ లిటరలీ 55 మీటర్స్ ఉంది. సో దాంట్లో 15 మీటర్సే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఎక్స్ట్రా 40 మీటర్స్ ఏదైతే ఉందో మనం పే చేయాలి ఎక్స్ట్రా. సో అది చూసుకుంటే ఆల్మోస్ట్ మీరే క్యాలిక్యులేట్ చేయండి, 660 రూపీస్ పర్ మీటర్. అలాంటిది నాకు 40 మీటర్స్ కావాలి, మీరే క్యాలిక్యులేట్ చేసి చూడండి. అంత ఎక్స్ట్రా పే చేశాక కూడా నేను దాన్ని యూటిలైజ్ చేసుకోలేను. సో అంత స్పెండ్ చేయడం పాయింట్లెస్ అనిపించింది. సో దానికోసం అని నేను 15 ఆంపియర్ సాకెట్ అయితే ఇన్స్టాలేషన్ చేయించుకున్నాను అపార్ట్మెంట్లో. 7.5 గురించి అయితే చూడాలి, ఐ థింక్ మ్యాక్సిమం పర్మనెంట్ హౌస్లో అయితే ఫిట్ చేయించుకుంటా. పర్మనెంట్గా అపార్ట్మెంట్స్లో ఉంటున్నారో వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ చూసుకోండి. కార్ అయితే బాగుంటుంది, ఈవీ కార్ చాలా డ్రైవ్ క్వాలిటీ కంప్లీట్ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు బయట ఛార్జ్ చేసుకుంటే వెళ్తే మీకు చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది, అసలు మీరు ఈవీ కార్ కొనడంలోనే పాయింట్ ఉండదు. సో మ్యాక్సిమం అయినంత మనం ఇంటికార్ ఛార్జ్ చేయడానికే ట్రై చేయాలి కార్ని. సో అది ఇవన్నీ చూసుకోవాలి, మీ మీటర్ నుంచి మీది ఎంత దూరం ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ వర్తా కాదా ప్రతి ఒక్కటి మీరు చూసుకోవాలి. ఇలా ఎందుకంటే చాలా వీడియోస్ నేను చూశాను కానీ ఇలాంటి ఈ పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు, నాకు ఇవన్నీ ముందు తెలియలేదు. సో మీకు తెలుసుంటే చాలా ప్రాబ్లం లేదు, కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చేస్తున్నాను, వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ అవ్వకూడదు. సో ఇదే ఈ వీడియోలో ఇంతే, దీని గురించే నేను మాట్లాడాలనుకున్నా. కార్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, రేంజ్ ఎంత ఇస్తుంది, కంప్లీట్గా వేరే వీడియోస్ నేను సపరేట్గా చేస్తాను. ప్రతి ఒక్కటి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం మెయిన్ కంటెంట్ ఛార్జింగ్ గురించి మీరు చూసుకోవాల్సింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతే, ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను నేను. సో దట్స్ ఆల్ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ కంటెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సేఫ్ రైడ్.